అనంతపురంలో హార్టికల్చర్ కాంక్లేవ్ ఘనంగా ప్రారంభమైంది. ఉద్యాన పంటలకు ప్రసిద్ధి చెందిన అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఉద్యాన సమ్మేళనానికి మంత్రి పయ్యావుల కేశవ్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 64 కంపెనీలకు చెందిన శాస్త్రవేత్తలు, ఉత్పత్తిదారులు, బయర్స్తో పాటు రైతు సంఘాల నేతలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లాలో పండించిన పంటలను ఇప్పటికే దేశ విదేశాల్లో వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అనంతలో ఉద్యాన పంట ఉత్పత్తులను పెంచడం, వాటికి మార్కెట్ సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హార్టికల్చర్ కాంక్లేవ్కు భారీ స్పందన లభిస్తోంది. అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. రైతులకు ఆదాయం పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హంద్రీనివా కాలువ పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని, అనంతను ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుస్తామని అన్నారు పయ్యావుల కేశవ్. హార్టికల్చర్లో బ్రాండ్ అనంతపూర్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ కావాలి. పక్క పక్కన 3 పొలాలు ఉన్నాయి. ఇది అనంతపూర్కు సంబంధించినటువంటి అరటిపండు, అనంతపూర్ మామిడికాయను అంటే కొనుగోలుదారుడు అనంతపూర్ పండు మీద చేసేటువంటి మార్కెటింగ్ ని క్రియేట్ చేయడమే ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం. మనం పూర్తిగా ఎగుమతి మీద ఆధారపడక్కర్లేదు. మన బ్రాండ్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో, మనం ఉన్నటువంటి 100 కోట్ల జనాభానే చాలు మన ప్రోడక్ట్లకు డిమాండ్ క్రియేట్ చేయడానికి. ఇవాళ ఢిల్లీలోకి వెళ్తే మన కర్బూజా ఇస్ ప్రిఫర్డ్. షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంది, మన ప్రోడక్ట్ ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. సో ఇవన్నింటి వలన ఉంది. కాకపోతే ప్రభుత్వంగా మేమేం చేయాలి, రైతుకి ఎట్లా బాధ్యతగా నిలబడాలి, ఈ సౌకర్యాలన్నింటినీ ఎట్లా కల్పించాలి అనేటువంటి దాని ఉద్దేశమే ఇవాళ హార్టికల్చర్ కాన్క్లేవ్ యొక్క ప్రధాన ఉద్దేశం.